ప్రతి పాఠశాలలో కామన్గా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ హయత్ నగర్లో ఉన్న ఓడెన్ డీడ్ హై స్కూల్ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రతి నెల రెండో శనివారం జరిగే పేరెంట్ టీచర్ మీటింగ్లో పిల్లలు వారి తల్లిదండ్రులతో కలిసి కొన్ని ఫన్ గేమ్స్ను పెట్టారు. నిత్యం ఉద్యోగ బాధ్యతలతో పిల్లల బాగోగులు చూసుకోవడంలో కాస్త దూరం అవుతున్నట్లు ఫీల్ అవుతుంటారు. ఆ ఫీలింగ్ను ఓడెన్ డీడ్ హై స్కూల్ తీర్చేసింది. ఆటపాటలను పెట్టి వారిలో ఆనందోత్సవాలను నింపింది. ఇందులో భాగంగా నిర్వహించిన ఫన్ ఫ్లెష్ అనే వినోదపు కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ సరదా వేడుకలో పాఠశాల CEO ఎబినేజర్ బెనెడిక్ట్ థామస్, ప్రిన్సిపల్ ప్రియదర్శిని విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థుల ఉన్నతిలో తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉంటుందో టీచర్ల పాత్ర కూడా అంతే ఉంటుందని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం పిల్లలకి. ఎందుకంటే వాళ్ళ క్షేమమే, వాళ్ళ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా వాళ్ళకి మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వండి. తర్వాత ప్రతిరోజు డైరీస్లో సైన్, ఆల్ ద పేరెంట్స్ టు సైన్ ద డైరీస్ ఆఫ్ యువర్ వార్డ్స్, యువర్ చిల్డ్రన్. ఎవ్రీ డే చెక్ their academic performance in their exams, see that you send the students, and during school hours also regularly కూడా you send your students every day to the school. Absenteeism discourage చేస్తామండి. Absent maximum అవ్వనివ్వకండి పిల్లల్ని. రెగ్యులర్గా స్కూల్కి పంపించండి. ఇంకొకటి, ఇండిసిప్లిన్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని మేము పేరెంట్స్ని పిలిపించి వాళ్ళని మందలిస్తున్నాము. అయితే మరి మీ బాధ్యతగా మీరు కూడా పిల్లల్ని రోజు అడగండి, ఈరోజు స్కూల్లో ఏం చేశారు, ఏమైనా ప్రాబ్లం అయిందా, ఎవరైనా ఏమైనా అన్న వాళ్ళకి ఎవరైనా అన్నారు, అన్ని విషయాన్ని కనుక్కోండి. ఎంతమందికి నేను తెలుసు, not the children, the parents. I think most of you don't know me. I don't see any hands. So my name is Ebenezer and I am the CEO of this organization. At the outset, I would like to thank all of you once again for your presence here. When I was entering, I realized that the auditorium is on fire. So I would like to appreciate all of you for coming and participating. I could see very vibrant dances. So, are they really parents or are they children? Because I can see that spirit in you, and I appreciate that. All of you came here because of the love for your children.